ఫస్ట్ ఇలా అయితే ఎగ్ను వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని మూతలోకి అయితే తీసేసుకోవాలి. జస్ట్ అలాగా ఆయిల్ వేసుకొని ఎగ్ తీసేసుకోవాలి. చాలా రోజులైతే ఇలా నేను ట్రై చేయలేదు. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇలా అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉందో నా ఎగ్ ఫ్రై కామెంట్ చేయండి, సరేనా? మర్చిపోకండి, నా ఎగ్ ఫ్రై ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఇలా కొద్దిగా లైట్గా బాయిల్ అయిన తర్వాత ఎగ్ని అయితే తీసేసుకోవాలి. సపరేట్ తీసేసుకోవాలి ఎగ్ని. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను వీడియోలో. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని అది తర్వాత అయిన తర్వాత ఆనియన్స్, టమాటాస్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. పసుపు ఇంకొక కొంచెం చిటికెడు యాడ్ చేసుకోవాలి. ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్గా ఉంది. ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మనకి వంటలు ఏమంత కొత్త కాదనుకోండి, కానీ టేస్ట్ బాగొస్తుంది కదా, బాగుంటుంది అన్నట్లు చెప్తున్నాను అన్నమాట. ఇది బాగా ఫ్రై కావాలి. అది ఫ్రై అయ్యేటప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలో కొద్దిగా లైట్గా వేసి యాడ్ ఇచ్చేసాం కదా, ఇంకా కొద్దిగా లైట్గా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా తర్వాత అంతా కాలిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఇందాక మసాలా అంతా చూపించాను. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. టమాటాది రసము, ఇది సపరేట్. ఇందులో ఏమేమి వేసా అంటే మసాలాలో కొత్తిమీర, తెల్లవాయి, ఉప్పు, కారము అన్నీ వేసిన అన్నమాట మసాలాకి. కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎట్లా ఉంది కదా అని చెప్పేసి కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో అనేది ఫ్రై చేసేసుకోవాలి. స్మెల్ అద్దరిపోతుంది మా ఇంట్లో ఈరోజు ఎగ్ కర్రీ. వచ్చేయండి మా ఇంటికి అందరు ఈరోజు, ఓకేనా? బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమాటాస్ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా అనేది వేసేసుకోవాలి. మసాలా వేసేసుకోవాలి. అన్నీ మొత్తం ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై అనేది కావాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది కర్రీకి అనేది. ఇలా చేసేసుకోవాలి మసాలా అంతా ఎగ్ ఫ్రై.
మనకి కొంచెం కారం కావాలంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వేసాను, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మనం రాయలసీమ కదా, ఉప్పు కారము దంచుతాం అన్నమాట అలాగే. ఇంకోటి గరం మసాలా యాడ్ చేయాలి దీనికి. ఫైనల్ ఇదే, ఇంకా గరం మసాలా యాడ్ చేసి మొత్తం ఒకసారి మసాలా అంతా కలిపేసి ఇంకా నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకోవడం అంతే. కొద్దిగా గరం మసాలా యాడ్ చేయాలి. అంతే, సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ సపరేట్ పెట్టేసుకున్నాం కదా, ఎగ్స్ వేసేసుకోవాలి. నేను ఒక్కటే కదా, అందుకని 5 ఎగ్స్ వేసేసుకున్నాను చాలు. అవి ఎక్కువ అవుతాయి అందుకని. అంతే, మసాలా అంతా ఇంకా ఎగ్కి పడితే ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది. అంతే, సిమ్లో పెట్టించేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసుకున్నామంటే అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది. అంతలోపు గార్నిష్కి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాం. అంతే కదా, టైం ఎందుకు వేస్ట్ చేయడం, ఎలాగో ఫైనల్ టచ్ కొత్తిమీర ఇవ్వాలి కదా. ఎంత కర్రీ కష్టపడి చేసి దానికి ఫైనల్ టచ్ కొత్తిమీర ఇవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. అది ఒక 5 మినిట్స్ మగ్గేలోపు మంచిగా కొత్తిమీర వలిచేసి ఇలా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే. అందరికీ ఈరోజు హ్యాపీ చాక్లెట్ డే. ఎంతమంది మీ లవర్స్కి చాక్లెట్స్ ఇచ్చారో కామెంట్ పెట్టండి. లైవ్లో వీడియోలో. చాలు, కొంచెం చాలు కొత్తిమీర, ఎక్కువ వేసుకోను నేను, అందుకని కొద్దిగా వేసేసుకుంటున్నాను. వాష్ చేసుకొని మంచిగా వేసేసుకోవడం. రైస్ కూడా అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయి షాప్కి వెళ్ళిపోయేదే. గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నా ఎగ్ ఫ్రై ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం చేస్తున్నాను, వాసన అయితే అదిరిపోతుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. మరి మీరు ఎలా వచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా ఆయిల్ అయితే పైకి తేలింది కదా, ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం మరి, ఓకేనా. వాటర్లో కడిగి వాష్ చేసుకున్నాం కదా, కొత్తిమీర వేసేసుకుందాం. మంచిగా కొత్తిమీర వేసేసుకుందాము. అయిపోయా, గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రై రెడీ. చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ, ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఎగ్ ఫ్రై. ఎగ్ రైస్ ఎగ్ రైస్ అంటున్నాను, ఎగ్ కర్రీ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ రైస్, ఎగ్ కర్రీ, రైసే అని పోతుంది. కర్రీ తిని తిని రైస్ తిని తిని ఎగ్ రైసే అని పోతుంది. సారీ, ఎగ్ కర్రీ, ఓకేనా. బాయ్ బాయ్. ఇంత కష్టపడి చేసిన దానికి ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.